నెల 12వ తారీఖున చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలనన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దారుణానికి, పేదలకు వైద్యం అందకుండా చేయటానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించడంలో భాగంగా ఈ రోజున పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మా నియోజకవర్గ సమన్వయకర్తలకి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ఇతర అనేక మంది పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా 12వ తారీఖున జరగబోయేటువంటి ర్యాలీలను అన్ని నియోజకవర్గాలలో దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. 1,000,000 సంతకాల కార్యక్రమం నిరాటంకంగా, నిరాఘాటంగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా దాదాపు 50,000 సంతకాల సమీకరణ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు కార్యక్రమాలు ప్రజలను వంచి వాళ్లు దోపిడీ చేస్తూ నిందలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేస్తూ వాళ్లు ఏ పని చెయ్యకుండా, అభివృద్ధి అన్న ఆలోచనే లేకుండా గత 5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి మంచిని చెడుగా చూపించి అదొక భూతంలాగా వాళ్లకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలలో నిరంతరము రాయిస్తూ వాళ్లు చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా 12వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజలతో కలిసి మరి ర్యాలీలు చేసేదానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 వైఎస్ఆర్ గారు తెచ్చినవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు సరియైన వైద్యం అందక కష్టపడ్డారో కళ్లారా చూశారు. కాబట్టి 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపింది. అలాగే ఆరోగ్యశ్రీని అందకుండా పేద ప్రజల్ని ఏ విధంగా అప్పుల పాలు చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఇవన్నిటికీ కలిపి మెడికల్ మీద ఇది ప్రజల హక్కు, విద్య వైద్యం అనేది ప్రజల హక్కు. దాన్ని ప్రజలకి దూరం చేస్తూ వీరి అవినీతి కోసం ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఏ విధంగా వైద్యం, విద్య పేదవాళ్లకు అందకుండా చేస్తున్నారు, అటు ఫ్రీ వైద్యం అందకుండా చేస్తున్నారు, అలాగే పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీలో సీట్లు లేకుండా వాటిని ప్రైవేటీకరిస్తున్న విషయాన్ని తెలియజేసి 1,000,000 సంతకాల సేకరణ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. 12వ తేదీ ఆ పేదవాళ్లతో అందరం కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేయబోతుంది. దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, సైనికులకి అందరినీ కూడా ఈరోజు కోరుకుంటున్నాను.